వారణాసి సినిమా కంటే ముందే మహేష్ బాబు గారు మరొక సినిమాతోని మనందరినీ కూడా అలరించడానికి రాబోతున్నారు. మరి ఆ సినిమా ఏంటి అని అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అసలు ఆ సినిమా ఏది? సో ఖచ్చితంగా మహేష్ బాబు గారు అంటే ఏదో హీరోగా వచ్చేస్తున్నారని కాదు, కానీ ఆయన వారణాసి షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. సో మరి ఆయనకు ఒక ప్రొడక్షన్ హౌస్ ఉందన్నమాట. ఇప్పుడు హీరోలందరూ కూడా కొంచెం రెమ్యునేషన్ తగ్గించుకోవాలనే ఆలోచనతో చాలామంది ఓన్ ప్రొడక్షన్ హౌస్లు పెట్టేసుకున్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి రెమ్యునేషన్ తగ్గించుకుని తర్వాత ప్రాఫిట్స్లోనూ తర్వాత షేర్లోనూ ఏదో ఒకటి తీసుకుంటారనమాట. సో ఆ విధంగా మహేష్ బాబు గారు ఆల్రెడీ జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ అని కూడా పెట్టారనమాట. సో అది ఆల్మోస్ట్ శ్రీమంతుడు ఆ టైం నుంచి నడుస్తూ ఉంది. సో ఆయన రెమ్యునేషన్ భరించాలంటే మన నిర్మాతలు చాలా ఖర్చు పెట్టాలి. సో ఆ ఖర్చుతో సినిమా పూర్తిగా అయిపోతుంది అంటంతో అప్పుడు ఆలోచన వచ్చింది మహేష్ బాబు గారికి. సో దాంతో జిఎంబి తీసుకుని వచ్చారనమాట ఆయన. సో ఆ ప్రొడక్షన్లో ఆల్రెడీ బయట హీరోలతో కూడా సినిమాలు చేశారు ఆయన. మేజర్ అడివిశేష్ గారిది మనం మేజర్ చూస్తుంటాం. అది ఎంత ఎక్స్ట్రాడినరీ హిట్ అయింది, ఆయనకి ఎంత ప్రాఫిటబుల్ వెంచర్ అయిందని అందరికీ తెలిసిందే. అది బిగినింగ్ దశ నుంచి కూడా మేజర్ సినిమా అంటే మహేష్ బాబు గారు నిర్మిస్తున్నారంటే ఖచ్చితంగా మంచి టేస్ట్ ఉన్న సినిమాని నిర్మిస్తారు అనే ఒక పేరు అయితే తెచ్చుకున్నారనమాట. సో మేజర్ కూడా భారీ లాభాల్లోకి తీసుకొచ్చింది ఆయనకి. అండ్ మహేష్ బాబు గారితో పాటు ఆయన భార్య నమ్రత గారు కూడా స్క్రిప్ట్స్లో కానీ ఆ ప్రొడక్షన్లో కానీ మొత్తం ఇన్వాల్వ్మెంట్ తీసుకుని, అంటే ఆయన బిజీగా ఉంటారు కాబట్టి ఆయన తరపున ఆవిడ లీడింగ్ తీసుకుని మొత్తం కథలు వినడం కానీ అది ఆయనకు వినిపించడం కానీ తర్వాత దానికి ప్రొడక్షన్ ఆఫ్ కాస్ట్ చూసుకోవడం కానీ అంతా చేస్తారనమాట. మరి ఇప్పుడు వాళ్ళు ప్రతిష్టాత్మకంగా రావ్ బహదూర్ అనే సినిమాని అయితే నిర్మించారనమాట. ఆల్మోస్ట్ ఒక 1 year పై నుంచే ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వెంకటేష్ మహా దర్శకుడు. ఆయన ఆల్రెడీ ఈయనతో మన సత్యదేవ్ గారితో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అలాగే కేర్ ఆఫ్ కంచరపాలెంతో లాంచ్ చేయారనమాట. సో ఒక మంచి దర్శకుడుగా, టేస్ట్ ఉన్న దర్శకుడుగా ఆయనకి మంచి పేరుంది. సో మరి ఈ సినిమాని మహేష్ బాబు గారు చాలా అంటే చాలా భారీ ఖర్చుతో నిర్మించారనమాట. సో మరి సత్యదేవ్ గారి సినిమాకి వచ్చే రికవరీతో పోల్చుకుంటే ఈ సినిమా దానికి 3-4 ఇంతలు ఎక్కువ బడ్జెట్ ఉంటుంది. మరి అంత రికవరీ చేస్తుందంటే టీం అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఒక మంచి కథ దొరికింది. మన తెలుగులోనే కాదు ఇంగ్లీష్ ఆడియన్స్ కూడా RRR బాహుబలి కాకుండా రావ్ బహదూర్ గురించి మాట్లాడుకుంటారనే విధంగా అయితే చెప్తున్నారనమాట. మరి మహేష్ బాబు గారి టేస్ట్ మరి రెండో సినిమాకి ఎట్లా ఉంటుంది, దీంతో ఆయన నిర్మాతగా మరొకసారి గట్టిగా పాస్ అవుతారా? సో మరి ఈ సినిమా అసలు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే టీజర్ అవి చూస్తుంటే ఒక విలక్షణమైన సినిమా అయితే కనిపిస్తుంది అనమాట. మరి వెంకటేష్ మహా గారికి కూడా ఒక ఐడియా, కథల పట్ల చాలా నాలెడ్జ్ అయితే ఉందన్నమాట. మరి ఆయన ఎలా తీశారు, మహేష్ బాబు గారు ఎంత ఖర్చు పెట్టారు అనేది తెరపైన July 3 చూడాల్సిందే. దాన్ని ప్రమోట్ చేస్తూ ఆ సినిమా టీజర్ని అయితే మహేష్ బాబు గారు ఆన్లైన్లో వదిలేరనమాట. ఇక దానికి భారీ రీచ్ ఇస్తున్నారు మహేష్ గారి ఫ్యాన్స్. సో మరి సినిమా July 2 ఎలా ఉంటుందని చెప్పి చూడాలి.